గుంటూరులో గనుక మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా కీలక శాఖలు నిర్వర్తిస్తున్న మంత్రి నారా లోకేష్ జిల్లా పరిషత్ లేదా కలెక్టరేట్ సమీక్షా సమావేశాలకు ఒక్కసారి కూడా హాజరు కాకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి? సమస్యలు చెప్పుకుందామని భావిస్తున్న జిల్లా ప్రజలు కేడర్ ఎదురుచూపుల మధ్య ఇన్ఛార్జ్ మంత్రులతోనే సమావేశాలు ముగుస్తుండటంపై పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్ రావడం జరిగింది. తర్వాత ఏదైతే ఉందో 2 ఏళ్ల కాలంలో కూడా ఒక్కసారి కూడా కలెక్టరేట్ కి అదేవిధంగా జిల్లా పరిషత్ సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం దీనికి సంబంధించి కూడా ఎన్నో సమీక్షా సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్, ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇలాంటి వారికి వస్తున్నా గానీ, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నా గానీ గుంటూరు జిల్లాలో మంత్రిగా ఉన్న మంత్రి నారా లోకేష్ మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీని మీద కూడా పలు విమర్శలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం జిల్లా పరిషత్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు కూడా వస్తూ ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్ర బడ్జెట్ లో కూడా చాలా నిధులు ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే వాటి మీద దృష్టి సారించాలి. దాని మీద కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అటువంటి సమీక్షా సమావేశాలకు కూడా మంత్రి లోకేష్ రాకపోవడం మాత్రం ఆంతర్యం కలిగిస్తుంది. దీనిలో చూసుకున్నట్టు మాత్రం కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఒక బలోపేతంగా చూసుకున్నట్టే మాత్రం 2019 ఇసుక బ్రేక్ చేస్తున్నప్పుడు కలెక్టరేట్ ముందు చేస్తున్నప్పుడు మేము మద్దతు ఇచ్చాం. మద్దతు కార్యకర్తలకి తప్పనిసరిగా సహకారం అందిస్తానని చెప్పేసి ఆనాడు మాత్రం ఏదైతే ఉందో మంత్రి లోకేష్ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం తమ బాల సాధనలు చెప్తాం అనుకుండా వాటికి కన్నెత్తి కూడా చూడలేదు. అదేవిధంగా చూసుకున్నట్టు పలు విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. బలోపేతం దృష్ట్యా చూసుకున్నట్టు మాత్రం ఇంతవాటికి ఎందుకు రావట్లేదు? అదేవిధంగా చూసుకున్నట్టు టీడీపీ కార్యాలయానికి కూడా ఇంతవరకు వచ్చిన దాఖలాలు కూడా కనిపించలేదు. దీని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం యోగాలం పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో కూడా వస్తున్న సమయంలో కూడా కార్యకర్తలకు అండగా ఉంటాను, కార్యకర్తలకి అండదండగా నిలుస్తాం, తమ సమస్యల పరిష్కారం కూడా చేస్తాను, తప్పనిసరిగా మరోసారి వస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ మాత్రం ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి నెలకొంది. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గల్లా మాధవి, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం గతంలో చూసుకుంటే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కోవిల్ముండ నాని మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీకి కొనసాగుతున్న ఆల్పాటి రాజా కూడా ఒక వర్గం ఉంది. వీళ్ళందరూ కూడా స్థానిక ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సీట్లు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటన్నింటిలో కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం. తమ సమస్యలు చెప్పుకుందామంటే ఒకసారైనా కూడా మంత్రి లోకేష్ ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరగా ఉంటాడు, తమ సమస్యలు కూడా తీసుకెళ్తాడు. ఇక్కడ ఏదైతే ఉందో నేతల భిన్నాభిప్రాయాల దృష్ట్యా తమ వాదన వినిపించాలని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటుంటారు. ఇంతవాటికి మాత్రం టీడీపీ కార్యాలయాన్ని కూడా రాని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇప్పటికే చూసుకుంటే మాత్రం బీజేపీకి ప్రత్యేకమైన వాటా కూడా కల్పించింది. అంతకుముందు చూసుకుంటే మాత్రం టీడీపీకి కోసం తాము బలంగా పనిచేసాం, కొన్ని చోట్ల మాత్రం ఓటమి చవిచేసాం. మరోసారి చూసుకుంటే మాత్రం బేరీజు వేసుకొని గెలుపు విజయాల మీద దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. మాకు మాత్రం ఏదైతే ఉందో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మేము వాటి మీద దృష్టి సారించి పార్టీకి అండదండగా నిలిచాం. కొన్ని సందర్భాల్లో కూడా కేసులు పెట్టించుకున్న పరిస్థితి నెలకొంది. వాటన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంత ఉంది. మా బాధలు చెప్పుకుందామంటే ఇటువైపు చూసుకుంటే మాత్రం జనసేన తరఫు నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ వింటున్నారు. టీడీపీ సంబంధించి చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో సంబంధించి కూడా ఏదైతే కందుల దుర్గేష్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కేంద్ర సహాయ మంత్రికి తమ బాధలు చెప్పుకుందామంటే మాత్రం కేంద్ర సహాయ మంత్రి కూడా కొంతమంది వాళ్ళకి మాటలు వింటున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాటన్నిటి మీద దృష్టి సారిస్తారు. కాబట్టి మా బాధలు గోడు వినే వాళ్ళు ఎవరే లేరు. టీడీపీ కార్యాలయానికి ఒకసారి రావాలి అని చెప్పేసి కింది స్థాయికి నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా కోరుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం 2 సంవత్సరాలు పూర్తయినా కానీ మంత్రి లోకేష్ మాత్రం ఇటువైపు జిల్లా పరిషత్కి, అదేవిధంగా చూసుకుంటే కలెక్టరేట్ కి, అదేవిధంగా కొన్ని ప్రధానమైన సమీక్షా సమావేశాలకి కార్యక్రమానికి కూడా హాజరు కావట్లేదని మాత్రం కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులకి వీటన్నిటిని క్రోడీకరించే స్థానిక సంస్థలకి, మున్సిపల్ సంస్థలకు ముందు మాత్రం ఒకవైపు నుంచి ఒకసారి కానీ టీడీపీ కార్యాలయాలకు వస్తే తమ బాధలు చెప్పుకుంటే తమ వినతలు కూడా వినిపిస్తాం, తమ గళాన్ని కూడా వినిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దాని మీద కూడా పార్టీ అధిష్టానం కూడా ఒకసారి పునరాలోచించి దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే పార్టీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఏంటి. ఎందుకంటే కొంతమందికే న్యాయం జరుగుతుంది, ఏవైతే ఉందో అట్టడుగున మనకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మంత్రి లోకేష్ ఒకవైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలో
తమ సత్తా చూపించాలంటే, తమ విజయం సాధించాలంటే మాత్రం తప్పనిసరిగా మంత్రి లోకేష్ మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న విమర్శలను కొట్టిపారేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం వైసీపీకి టీడీపీకి మధ్య ఎద్దు నడుస్తుంది. కొన్ని చోట్ల కూడా ఇద్దరు కూడా Right. తీసుకొని ముందుకు అడిగే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం కీలక నేతగా ఉన్న అదే విధంగా చూసుకుంటే కీలక నేతలు కూడా ఇటువైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మంత్రి లోకేష్ వస్తాడా మున్సిపల్ ఎన్నికలకు ముందు రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.